మైక్ పట్టిన, యాంకరింగ్ చేసిన, వచ్చిన, వచ్చిన. సో అట్లా నేను కూడా మల్లారెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో ఆయన ఇన్స్పిరేషన్ తో నేను సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. చూడడానికి సోషల్ మీడియా మా యూత్ లీడర్ అందరికీ నమస్కారం. ఇండియాలో మల్లారెడ్డి, మల్లారెడ్డి మా పెద్దన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా అన్న పెద్దన్న పొన్నం ప్రభాకర్ అన్న, మా అన్న ఎమ్మెల్యే అన్న, మిగతా విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు, వంశరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, మిగతా అందరి కూడా టీటీఏ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. చాలా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసినందుకు వాలంటీర్స్ అందరు కూడా, వాళ్ళకు కూడా, వంశీ గారి ప్రెసిడెంట్ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా నేను ఒక మామూలు కుటుంబంలోకి వచ్చిన 1976 లో నా పరిస్థితి ఏంటి గుర్తా? ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. ఈ రోజు ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్, ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ మల్లారెడ్డి. 75,000 మంది స్టూడెంట్స్, 500 ఎకరాల ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్, 2000 బెడెడ్ హాస్పిటల్. మీరందరూ కూడా ఇలా టీటీఏ సభకు వచ్చినంటే అమెరికాలో మొత్తం ఒక 25% నా స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఒక మిల్క్ వెండర్ ఈ రోజు ఇంతమంది తయారు చేస్తుందంటే అది ఆశామాషి కాదు. నేను పాలమ్మినా, పువ్వులమ్మినా, కష్టపడ్డా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, సక్సెస్ అయినా. సక్సెస్ అంటే ఎక్కడ ఉండదు, సక్సెస్ అంటే మన చేతనే ఉండదు. అదృష్టం అంటే ఎక్కడ ఉండదు, ఆడ బజార్లో దొరుకుతుంది, మన చేతనే ఉండదు. భగవంతుడు అంటే ఎక్కడ ఉండడు, మన అందుంటాడు భగవంతుడు, మన అందుంటాడు. కాబట్టి మీరందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని అమెరికాకు వచ్చి రాత్రి పగలు భార్య భర్తలు కష్టపడి ఈ రోజు ఇంత గొప్పలైంది. కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి మెకానికల్, సివిల్ జరిపి ఇదంతా గొప్పలైంది. కానీ ఇప్పుడంతా కూడా టెక్నాలజీ, టెక్నాలజీ, టెక్నాలజీ. ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ ఉంది. మీరు ఇంకా కూడా అడ్వాన్స్ అయ్యి ఇంకా టెక్నాలజీలో పోతే, నేను కూడా ఇంతకు ముందు కాలేజీలలో మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఏఎల్ఎంఎల్, డాటా సైన్స్. ఇండియాలో ఒక్క క్యాంపస్ లోనే 25,000 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. అంటే నేను ఒకటి చెప్తున్నా, ప్రయత్నం చేస్తే ఎంత గొప్పదని కావచ్చు. అది మల్లారెడ్డి మోడల్. కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే మనం ఎంత గొప్పలని కావచ్చు, ఎంత ప్రయత్నం అనేది ఎంత ప్రయత్నం రావచ్చు. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతి నిమిషానికి కష్టపడ్డా. కష్టపడిన సక్సెస్ అయ్యాలని నాలుగే మంత్రాలు. టైం వేస్ట్ చేయవద్దు, డబ్బులు వేస్ట్ చేయవద్దు, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, రెస్పెక్ట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. గ్యారంటీగా సక్సెస్ అవుతాం, గ్యారంటీగా సక్సెస్ అవుతాం. కాబట్టి మీరందరూ కూడా కష్టపడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. మా మల్లారెడ్డి అన్నకు ఒకటే మాట చెప్తున్నా, టీటీఏ మల్లారెడ్డి అన్నకు, మా ఫౌండర్ చైర్మన్ ఒకటే మాట చెప్పి ముగిస్తాను. మీరందరూ కూడా 25 కోట్లు, 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ టీటీఏ సభలో. పెట్టండి, తప్పులేదు. కానీ ఇంకొక సభ కూడా ప్రతి ఏడాది పెట్టాలి, సెమినార్. ఇంకొక ట్రస్ట్ పెట్టాలి. మన తెలంగాణకి వెళ్ళి వచ్చిన బిడ్డలకు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకు, ఎంఎస్ చేసేవాళ్ళకు వాళ్ళకి కన్వీనియంట్ గా హాస్టల్ ఫెసిలిటీ కానీ, ఎంఎస్ కానీ, జాబ్ ఫెసిలిటీస్ కానీ మనలకు ఫస్ట్ ప్రియారిటీ
తెలంగాణ అంటే ఐటీ పీపుల్ ప్రపంచం ఎత్తున్నారు. అమెరికన్ రూల్ చేసేది ఎవరు? మన తెలంగాణ ఇంజనీర్సే. రాబోయే రోజులలో ప్రతి దాంట్లో కూడా మన ప్రెసిడెంట్ కానీ, మన కార్పొరేటర్ కానీ, కౌన్సిల్ మెంబర్ కానీ, సెనేటర్స్ కానీ మొత్తం మన తెలంగాణ